హైదరాబాద్కు బుల్లెట్ ఇక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి పూణే బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు. కొత్తగా 7 బుల్లెట్ ట్రైన్ కారిడార్లకు కేంద్రం ఆమోదం అంట. ఇక భూసేకరణ, నిధుల కేటాయింపు, కీలక అనుమతులపై కసరత్తులు. భారతదేశ హైస్పీడ్ రైలు ఆశయాలకు సరికొత్త ఊపునిస్తూ దేశవ్యాప్తంగా కొత్తగా మరో 7 బుల్లెట్ రైల్ కారిడార్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం అధికారికంగా ప్రకటించారు. మంచిదే, బుల్లెట్ ట్రైన్ ఇవ్వడం మంచిదే, సంతోషం. ఈ మెట్రో ఫేజ్ 2 కూడా ఇస్తే ఏమవుతుంది? బాధే ఉంది మీకు. అయితే ఏం తెలుసా, దీని వెనుక ఉన్న మెలికేంది తెలుసా? ఈ మెట్రో ఉంది కదా ఫేజ్ 2, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, పాత బస్తీకి కూడా తీసుకుపోతాం మెట్రో అన్నాడు. ఆడగాలింది వీళ్ళకి, బీజేపీలకు. వీళ్ళకి నచ్చదు కదా ఎంఐఎం పార్టీ అంటే, లేకపోతే పాత బస్తీ అంటే నచ్చదు కదా వీళ్ళకు. పొద్దుగాలు లేస్తే అదే కదా, ఎంఐఎం గురించి మాట్లాడితే వాళ్ళకి పొద్దుగా అడగదు కదా. ఆ కారణంతో అడ్డుకున్నారనేది వార్త. పాత బస్సుకి పోకూడదంట. ఏందో మీ పంచాయతీ ఏందో అర్థం కాదు. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రతిపాదన హైస్పీడ్ రైలు మార్గాలు అందుబాటులోకి వస్తే ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా దేశంలో రైలు అనుసంధానం మరింత బలోపేతం కానుంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలకు లబ్ధి చేకూరుస్తూ బెంగళూరు హైదరాబాద్ 2 గంటల 10 నిమిషాలంట, పూణే హైదరాబాద్ 2 గంటల 8 నిమిషాలంట కారిడార్లను ఖరారు చేశారు. వీటితో పాటు ముంబై అహ్మదాబాద్ 1 గంట 57 నిమిషాలంట, 57 నిమిషాలు, ముంబై పూణే 48 నిమిషాలంట, బెంగళూరు చెన్నై 73 నిమిషాలంట, ఢిల్లీ లక్నో 2 గంటలట, ఢిల్లీ వారణాసి 3 గంటల 15 నిమిషాలు, ఢిల్లీ సిలిగురి 6 గంటలంట మార్గాలను కేంద్రం సిద్ధం చేస్తున్నది. మన దేశంలోని అతిపెద్ద ఆర్థిక కేంద్రాలు, పారిశ్రామిక, టెక్నాలజీ, తర్వాత టూరిజం హబ్బులుగా ఉన్న నగరాలను కలిపే లక్ష్యంతో ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్లను కేంద్రం గుర్తించింది. అయితే ఈ ప్రాజెక్టులు ప్రస్తుతం ప్రతిపాదన దశల్లోనే ఉన్నాయట. కన్స్ట్రక్షన్ టైం లైన్ ఇంకా ప్రకటించాల్సి ఉన్నది. ప్రతి కారిడార్పై విస్తృత అధ్యయనం జరగాల్సి ఉన్నది. అనుమతులు, నిధుల కేటాయింపులు, భూసేకరణ పనులు పూర్తయ్యాక నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. శరవేగంగా తొలి బుల్లెట్ పనులంట. మరోవైపు భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు ముంబై అహ్మదాబాద్ అంటే గుజరాత్కు సంబంధించి కారిడార్ అంటే 508 కిలోమీటర్లంట. ఏది ముంబై అహ్మదాబాద్ మధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్ సెక్షన్ సేవలను వచ్చే ఏడాది నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. జపాన్ సాంకేతికత, ఆర్థిక సహాయంతో షింకన్సెన్ వ్యవస్థ ఆధారంగా ఈ తొలి కారిడార్ను అభివృద్ధి చేస్తున్నారు. దీంతో పాటు ఢిల్లీ, వారణాసి, పాట్నా బుల్లెట్ రైల్ కారిడార్కు కూడా ఆమోదం లభించిందని, ఈ హైస్పీడ్ లైన్ అందుబాటులోకి వస్తే పాట్నా, ఢిల్లీ మధ్య ప్రయాణ సమయం కేవలం 4 గంటల 41 నిమిషాలకు తగ్గుతుందని ఆయన వివరించారు. భవిష్యత్తులో ఈ కారిడార్ను సిలిగురి వరకు పొడిగించే ప్రణాళికలు కంటిన్యూ చేద్దాం. వార్తది రావాలి. అభివృద్ధి అంటే అది నిజమే, అభివృద్ధి అంటేనే అది కూడా ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల విజ్ఞప్తులు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోడీ ఈ కీలక విషయాల నిర్ణయం తీసుకున్నారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతాలకు బుల్లెట్ రైలు కారిడార్లను కేటాయించాలని కేంద్రానికి చేసిన విన్నపాలు సానుకూలంగా పరిశీలించిన తర్వాతే పీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పేర్కొన్నారు. రైల్వే నెట్వర్క్ ఆధునీకరణ అంట. ఇక ఇప్పుడు దేశంలో 100% రావాలి బుల్లెట్ ట్రైన్లు. అభివృద్ధి అంటేనే అది, 100% అదే అభివృద్ధి అంటేనే అది. హైదరాబాద్ నగరం తీసుకోండి, ఇప్పుడు ఫ్లైఓవర్లు నిర్మించాలి. హైదరాబాద్లో ఉండే సమస్య ప్రధానంగా ఏముంటుంది? ట్రాఫిక్ సమస్య ఉంటుంది. దానికి చెక్ పెట్టాలంటే ఏంది? ఫ్లైఓవర్లు నిర్మించాలి. తర్వాత ప్రజా రవాణాను అభివృద్ధి చేయాలంటే మెట్రోను విస్తరించాలి. తర్వాత ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి పోవాలంటే బుల్లెట్ ట్రైన్ రావాలి. అభివృద్ధి అంటే ఇది, అసలైన అభివృద్ధి అంటే అది. కాబట్టి చేయాలి 100%. ఇప్పుడు ముంబై అహ్మదాబాద్ చేస్తూ ఉన్నారు, అది అయిన తర్వాత దీన్ని కూడా స్పీడప్ చేయాలి. ఎంత మంచిది అంటే అంత మంచిది 100%. ఎందుకంటే ఈరోజు ప్రజా రవాణాను రకరకాలుగా ఉపయోగించుకుంటున్నాం మనం. ఇప్పుడు మనం ఏరోప్లేన్లో పోతా ఉన్నాం వివిధ రాష్ట్రాలకు, కానీ బుల్లెట్ ట్రైన్లు కూడా వస్తే చాలామంది కూడా ట్రైన్లలో పోయే అవకాశం ఉంటుంది. అది చాలా బెనిఫిట్, చాలా మంచి అవకాశం, చాలా బెనిఫిట్ రావాలి కూడా ఖచ్చితంగా చూడాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా అయితే మనకు కూడా అవకాశం ఇస్తుంది. దాని ప్రతిపాదనల దశలనే ఉన్నాయి. ఇంతవరకు అదే ముందడుగు పడలేదు, కానీ ప్రతిపాదన దశలోనే ఉన్నాయి.
చూడాలి ఏం జరుగుతుందో.